వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను సీఎం రేవంత్ ముక్కుబడిగా పరిశీలించారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. నగరాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. పేద ప్రజల కోసం కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి కోసమే వరంగల్ కి సీఎం వచ్చారని విమర్శించారు వినయ్ భాస్కర్. సీఎం పర్యటనతో వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుందని భావించామన్నారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. టెక్స్టైల్ పార్క్ పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదన్నారు. ఇక స్మార్ట్ సిటీ ఫండ్ పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు చల్లా ధర్మారెడ్డి. కేవలం మొక్కుబడిగా 4-5 నిమిషాలు అక్కడ పనిచేస్తున్నాడో కాంట్రాక్టర్లను బెదిరించడమో లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో తెల్ల కాగితం మీద నల్ల మచ్చ చూపెట్టడమో ఇటువంటి శోధించి సాధించినట్టు కొండంతవి ఎలుకని పట్టినట్టు అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడుపుతుంది. ఆ కలెక్టర్ను కనీసం అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ను కూడా ఈ ఒక్క నిమిషం కూడా ఒక మాట కూడా మెరుగైనటువంటి సేవలు అందిస్తుందని చెప్పకపోవటం నీ అవివేకంగా ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏ నెలైనా కూడా ఏం చేయలేదు. సరే, నిన్న మొన్న స్థానిక మంత్రులు శాసనసభ్యులు అధికారులతో సమీక్షించి ఎస్టిమేషన్ చేసినాం. 6,000 కోట్లతో ఎస్టిమేషన్ చేసినాం. అవి సీఎం గారికి సమర్పిస్తున్నాము అన్నప్పుడు సంతోషించినాం. కనీసం 6,000లో ఒక 1,000 కోట్లైనా మంజూరు చేసిపోతాడు కావచ్చని చాలా సంతోషించాం. కానీ 6,000 కోట్లలో 6 పైసలు కూడా మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, దానికి న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఒక ప్రైవేటు సంస్థకు ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఏదో కాలయాపనకు ఉత్తుత్తగానే టెక్స్టైల్ పార్క్ విజిట్ అని పెట్టుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి టెక్స్టైల్ పార్క్లో 3 నిమిషాలు 8 నిమిషాలు ఉన్నారట. ఆయన దిగి ఎక్కేదందుకే సరిపోతుంది ఆ టైం. దానిలో ఆయన పరిశీలించింది ఏమున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అనుకున్న అక్కడి నుంచి వచ్చినాక కలెక్టరేట్లు అన్న దాని గురించి ప్రస్తావన తీస్తారనుకున్నాం, తీయలే.